హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నన్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఆషాఢ మాసం కదండి. ఆషాఢ మాసంలో గోరంటకు పెట్టుకుంటే చాలా మంచిదటండి. సో అందుకోసమే మేము గోరంటకు పెట్టుకుందాం అనుకున్నాము. సో గోరంటకు ఈ చిన్న చెట్టుకు కోసుకుంటున్నామండి. గోరంటకు ఎర్రగా పండడం కోసం చిన్న చిన్న టిప్స్ మీతో షేర్ చేసుకుంటానండి. వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. చూడండి, ఇది చిన్న చెట్టు అయినా కానీ గోరంటాకు చాలా బాగా పండిద్దండి. చాలా ఎర్రగా పండుద్ది. సో ఈ చెట్టుకి గోరంటాకు మొత్తం కోసుకుంటున్నామండి. ఇక్కడ గోరంటాకు దొరకడం చాలా కష్టం అండి సిటీలో. సో చిన్న చెట్టుకైనా సరే కోసుకుంటున్నాము. ఈ చెట్టు చాలా బాగా పండిద్దండి. సో ఏ చెట్టు అయినా సరే చిగురు కోసుకోవాలండి. ముదిరింది కాకుండా చిగురు కోసుకుంటే గోరంటాకు చాలా బాగా పండిద్ది. సో చూడండి, గోరంటాకు ఇంత వచ్చేసింది. ఇప్పుడు ఈ గోరంటాకుని శుభ్రంగా కడుక్కొని మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసుకొని చూడండి, ఇలా ఒక నిమ్మకాయ మొత్తం పిండుకోవాలండి. ఇలా గింజలు తీసేసి పిండుకోవాలండి. నేను హాఫ్ పిండాను, మళ్ళీ తర్వాత హాఫ్ పిండాను. సో కొంచెం చింతపండు వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో మళ్ళీ మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇదంతా ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని. ఎక్కడ కూడా ఆకులు లేకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో టిప్ వచ్చేసి నిమ్మకాయ చింతపండునండి. సో ఏ కాలంలోనైనా సరే గోరంటాకు ఎర్రగా పండాలంటే కొంచెం నిమ్మరసం, కొద్దిగా చింతపండు వేసుకొని కొత్తగా చిగురించిన ఆకులు ఇలా కోసుకొని మిక్సీ పట్టుకుంటే ఏ కాలంలో అయినా గోరంటాకు చక్కగా ఎర్రగా పండిద్దండి. సో ఇదే అండి టిప్పు. ఆషాఢంలో వర్షాలు పడతాయి కాబట్టి స్టార్టింగ్, సో చెట్లు చిగురిస్తాయండి. అప్పుడు మనం ఆషాఢంలో గోరంటాకు కోసుకుంటే ఎర్రగా పండిద్దండి. సో ఇప్పుడు మేము నైట్ చేతికి గోరంటాకు పెట్టుకుంటున్నామండి. చూడండి, మా పాపకి గోరంటాకు పెడుతున్నాను. మనం మిక్సీ పట్టుకున్నప్పుడు గోరంటాకు గ్రీన్ కలర్లో ఉంది కదా. సో ఇప్పుడు మనకు కొంచెం కలర్ చేంజ్ అయింది. సో ఇప్పుడు ఇది మనకు ఊరడానికి రెడీగా ఉందని అర్థం అండి. సో ఇది చక్కగా ఇలా చేతికి పెట్టుకుంటే చాలా బాగా పండిద్ది. చూడండి, నా చేతికి ఆల్రెడీ కొంచెం గోరంటాకు ఉంది. ఫస్ట్ టైం పెట్టుకున్నాను నేను, ఇది సెకండ్ టైము. సో కొద్దిగా ఉంది, పోవడానికి రెడీగా ఉంది. సో దాని మీదే మళ్ళీ పెట్టుకుంటున్నాను. సో నాకైతే చాలా బాగా ఊరిందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ టిప్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలామందికి గోరంటాకు సరిగ్గా ఊరదండి, పెట్టుకోవడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరండి. సో ఇలా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగా అవుతుంది, ఎర్రగా పండుతుందండి. సో ఇలా ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి. గోరంటాకు పెట్టుకుంటే చాలా మంచిదండి, చాలా బాగా అనిపిస్తుంది ఊరితే. మనం నార్మల్ కోన్ కంటే గోరంటాకు చాలా మంచిదండి. సో మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సో నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. సో ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఇవేనో షేర్ చేయండి. సో ఫైనల్గా ఇలా అయితే పెట్టుకున్నానండి. సో నైట్ అంతా ఇలా పెట్టుకొని ఉన్నాను. సో ఆరిపోయాక నైటే తీసి పడుకున్నాను. సో ఇలా అయితే ఊరిందండి నాకు. చూడండి, చాలా బాగా ఊరింది, చాలా థిక్గా రెడ్గా ఊరిందండి. గోరంటాకు ఊరదు అని అనుకునే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా అవుతుంది. సో మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.